అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. రైతుల పండుగ తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయానికి లోగిళ్లన్నీ ధాన్యపు రాశులతో నిండి సస్యలక్ష్మి కొలువు తీరుతుంది. కొత్త పంట రాక రైతుల మోముల్లో చిరునవ్వులు పండిస్తుంది. సంబరాల సంక్రాంతి అందరి జీవితాలలో నూతన కాంతి నింపాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రయోగాత్మకంగా పలు రకాల అరుదైన మొక్కలు, కొత్త పంటల సాగు, ఏలూరు జిల్లా రైతు సోదరుల అనుభవం. ధాన్యం నిల్వలో జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. దక్షిణ భారత ధాన్యాగారంగా పేరున్న తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహార పంట వరిని ఖరీఫ్లో సుమారుగా 30 లక్షల హెక్టార్లలోనూ, రబీలో 18 లక్షల హెక్టార్లలోనూ సాగు చేస్తూ సాలీన 145 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. 6 గాలం శ్రమించి చీడపీడలను అధిగమించి పండించిన ధాన్యాన్ని నిల్వ చేసినప్పుడు నిల్వలో చాలాసార్లు క్రిమికీటకాల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధాన్యం నూర్చిన తర్వాత ఇంటి అవసరాల కోసమని, విత్తనానికని, అమ్మకానికని నెలల తరబడి నిల్వ చేస్తాం. ధాన్యంలో 14% కన్నా తేమ ఎక్కువగా ఉంటే త్వరగా బూజు పడుతుంది. ముక్కు పురుగు త్వరగా ఆశిస్తుంది. క్రిమికీటకాలే కాక ధాన్యానికి ఎలుకల వల్ల కూడా నష్టం ఉంటుంది. ఇలా నిల్వలో లోపాల వల్ల సుమారు 10 నుంచి 20% ధాన్యం నష్టపోతున్నాం. అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే నిల్వ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ధాన్యం నిల్వలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ. ధాన్యాన్ని అప్పటికప్పుడు అమ్ముకోలేకపోతే రైతు కొన్ని నెలల తర్వాత, అంటే ఏరే కారణాల వల్ల కొన్ని నెలల తర్వాత అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ మెళుకులు పాటించాలన్న అంశం చూద్దాం. మనకు తెలుసు, కుప్పల మీద ఉన్నప్పుడు మనకి వర్షాల నుంచి కొంచెం రక్షించుకోవాలి. ఈ కుప్పల మీద ఉన్నప్పుడు కొంచెం ఎలకలు కూడా సమస్య ఉంటుంది కాబట్టి ఎలకను నివారణ చేసుకోవాలి. అలాగే వీలైనంత వరకు రెండు నెలల తర్వాత కుప్పల మీద ధాన్యాన్ని మనం నూర్చుకుని ఆ బాగా ఆరినటువంటి ధాన్యాన్ని మనం బాగా పోత పోసుకుని సాధ్యమైనంత వరకు సంచుల్లో నిలవగట్టుకోవటం వల్ల ధాన్యం యొక్క నాణ్యత ఎక్కువ కాలం ఉంటుంది. 12 నుంచి 14% మధ్య ధాన్యం తేమ శాతం వచ్చే విధంగా ఆరబెట్టుకుని ఆ విధంగా గోదాంలో నిలవబెట్టుకోవటం వల్ల ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆస్కారం ఉంటుంది. వీరంతవరకు వెంటిలేషన్, ఈ గోదాంలో కూడా గాలి వెలుతురాడే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకి ధాన్యం పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎలకలను బారిన పడకుండా మన ధాన్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ధాన్యాన్ని పూర్తిగా మనం బాగా ధాన్యాన్ని ఆరగట్టి నిలబెడుతున్నామో దాదాపుగా ఈ పురుగుల సమస్య కూడా మనం అధిగమించుకోవచ్చు. విత్తనంగా వాడుకునేటువంటి ధాన్యాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలని చూసినప్పుడు సాధ్యమైనంత వరకు తేమ శాతం 13% తగ్గించుకుని దాన్ని కొత్త సంచుల్లో బస్తాల్లో నింపుకుని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడు ఏంటంటే
ఏంటంటే ఇది స్టేకింగ్ అంటాం, అంటే వరుసలు ఎత్తు 6-8 బస్తాల వరకు కంటే ఎక్కువ వేయకుండా గోడౌన్లో గాలి వెలుతురు సోచే విధంగా ఉంచడం వల్ల దాంట్లో మనకి గింజ మనకు మొలకెత్తే శాతం తగ్గకుండా ఉండే ఆస్కారం ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే విత్తనానికి వాడుకునేప్పుడు ధాన్యాన్ని ఆ విధంగా నిలబెట్టుకోవడం అనేది చాలా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ధాన్యాన్ని కొన్ని సందర్భాల్లో గాదెలో నిలబెట్టుకుని దాన్ని అప్పుడప్పుడు మిల్లు అడుచుకుని తిండికి ఉపయోగించుకునేటువంటి రైతాంగం, చిన్న సన్నకారు రైతాంగం చాలామంది ఉన్నారు. ఈ గాదెల్లో నిలబెట్టుకునేప్పుడు ఆ గాదెని పరిశుభ్రంగా తుడుచుకుని ఈ మన క్లోరిపైర్స్ కానీ ఇతరటువంటి ఈ పిచికారీ మనం మలాథియాన్ కానీ పిచికారీ చేసుకున్నట్టయితే ఆ పురుగుల యొక్క గుడ్ల సముదాయాన్ని కూడా మనం నివారణ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ ధాన్యాన్ని ఈ సంచుల్లో నిలబెట్టుకున్నప్పుడు, అంటే మనం మిల్లుకి తోలేటువంటి పరిస్థితి ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నిలబెట్టుకున్నప్పుడు పూర్తిగా ముఖ్యంగా ఏంటంటే ఆ సంచుల్లో ఈ దుమ్ము ధూళి లేకుండా దాన్ని బాగా దులుపుకుని దాన్ని ఒకసారి వాడినటువంటి సంచులు కూడా మనం వాడతాం. సాధ్యంత వరకు దుమ్ము ధూళి లేకుండా దాన్ని చేసుకోవటం. అది కాకుండా విత్తనానికి మాత్రం సంచులు వాడినప్పుడు వీలైనంత వరకు కొత్త సంచులనే మనం విత్తనానికి వాడి దాన్ని నిలబెట్టుకున్నట్టయితే అటు జన్యు స్వచ్ఛత అలాగే మొలక శాతం కూడా ఎక్కువగా ఉండి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ సంచులు నిలబెట్టుకున్నప్పుడు కూడా దాన్ని నేలకి ఆనకుండా బల్లల మీద కానీ లేదా ఎత్తుగా, అంటే 1 అడుగు ఎత్తుగా నేలకి ఆనకుండా మనం పెట్టుకున్నట్టయితే అధికంగా మనకి మొలక శాతం ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. వ్యవసాయం అంటేనే లాభ నష్టాల మేళవింపు. విత్తనం పెట్టింది మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరల ఆటుపోట్లు వంటివి రైతుపై రకరకాల సవాళ్లు విసురుతుంటాయి. అందుకే వ్యవసాయంలో ఏ ఒక్క పంటను నమ్ముకోలేదు ఆ రైతు సోదరులు. వాణిజ్య విలువలున్న కొన్ని రకాల పండ్ల మొక్కలతో పాటు సుగంధ ద్రవ్యాలు, అరుదైన పండ్ల జాతులు, కలపజాతి మొక్కలను కలిపి పెంపకం చేస్తున్నారు. ఎకరం 70 సెంట్లలో ప్రయోగాత్మకంగా 28 రకాల మొక్కలను నాటారు. వీటి ఫలితాలను, అటుపై అందే ఫలాలను తరచి చూసుకుంటూ సేంద్రియ ఫలాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయం చేస్తున్న ఆ రైతు సోదరులు ఎవరో, వారు ఏ రకాల మొక్కలను పెంపకం చేస్తున్నారో వారి నోటి నుంచే విందాం రండి. మరి ఎత్తైన కొబ్బరి చెట్లు రక్షణగా చుట్టూ షేడ్ నెట్ తో కనిపిస్తున్న ఈ క్షేత్రం ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం గ్రామంలో ఉంది. మొత్తం ఎకరం 70 సెంట్లు. గేటు లోపలికి అడుగుపెట్టగానే పలు రకాల పండ్ల మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు దర్శనమిస్తాయి. బహుళాంతస్తుల సాగు విధానంలో 28 రకాలతో మొత్తం 2100 మొక్కలకు పైగా ఉన్నాయి ఈ క్షేత్రంలో. ప్రయోగాత్మకంగా వీటి పెంపకాన్ని చేపట్టారు ఉమ్మడి వ్యవసాయంలో భాగంగా వల్లభనేని సూర్యనారాయణ, వేణుమాధవ్, భానుమూర్తి సోదరులు. ఈ క్షేత్రంలో అరుదైన పండ్ల జాతులే ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు పెంపకం పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగుతోందిక్కడ. ఈ పంటల ఫలితాలను గమనించుకొని క్రమేణా విస్తరించాలన్నది వీరి ప్రణాళిక. ఇలా అరుదైన పండ్ల జాతులను ఎన్నుకోవటానికి గల కారణాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ మా పొలం ఎకరం 75 సెంట్లో మొత్తం 28 రకాలు 2125 మొక్కలు మొత్తం వేసాము. ఇందులోనైనా మెయిన్ కొబ్బరి, ఒక్క మెయిన్ అనమాట. ఒక్క 900, కొబ్బరి 130 దాకా వేసాము. ఇవన్నీ ఏంటంటే ట్రయల్ పర్పస్ వేసాం అనమాట. ఒక 2-3 ఇయర్స్లో రిజల్ట్ కనుక బాగా వస్తే మిగతా పొలంలో కూడా వేద్దామని ఆగాం. మేము మొత్తం ఆర్గానిక్గా పండిస్తున్నాము. కుదిరితే ఆవును పెంచుకోండి పొలంలో. ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ బాగా పనిచేస్తాయి. ఈ మొక్క సన్నంగి కొబ్బరి అండి. ఇందులో 130 దాకా వేసామండి. యాక్చువల్గా 3 ఇయర్స్లో వస్తాయన్నారు. మాకు 2 ఇయర్స్లోనే కాపు వచ్చింది. దీని స్పెషల్ ఏంటంటే వాటర్ బాగా స్వీట్గా ఉంటాయండి. మొదలు సన్నగా ఉంటుందండి. అదే సన్నంగి కొబ్బరి అంటారు దీన్ని. అందుకే కాకపోతే దీనికి పురుగు వస్తుందండి. మేమేం చేస్తున్నామంటే కొన్నిసార్లు బాక్సులు పెట్టామండి. ఆ పురుగు అందులో వెళ్ళి పడుతుందండి బాక్సులో. ఇంకోటి ఏంటంటే వేప కషాయం ఒకటి కొడుతున్నామండి మేము. మొవ్వలో కానీ వేప కషాయం, నాటావు మజ్జిగ, దాంట్లో ఇంగువ కలిపి అది కూడా స్ప్రే చేస్తున్నామండి.
దీనివల్ల పురుగు చచ్చిపోతుంది అనమాట. దాదాపు ఇది ఒక 10 years వరకు ఎక్కువ హైట్ అవ్వదు అనమాట. 10 years వరకు మనకు అందుతూ ఉంటుంది చేతికి. ఇది వక్కండి, మోతి నాటు రకం అనమాట. ఎకరం 70 సెంట్లో 900 వేసాము. ఒక 4 years కంప్లీట్ అయిన తర్వాత నుంచి కాపు స్టార్ట్ అవుతుంది. 8x8 డిస్టెన్స్లో వేసాం. మామూలుగా దీనికి ఒక 2-3 years అవగానే దీన్ని మిరియం కూడా పాకిస్తామండి. దీని లైఫ్ కూడా 70 years పైన ఉంటుంది. కొంతమంది 80-90 కూడా అంటున్నారు. అంటే 2 generations మనం ఇన్కమ్ ఇచ్చినట్టండి. ఇంకోటండి, లైన్లో నీడ వచ్చిన తర్వాత దీనికి వెనీలా కూడా చేసుకోవచ్చు అండి. వెనీలా కూడా బాగా డిమాండ్ ఉంది. చక్కెరకేళి వేసామండి మేము. యాక్చువల్గా అయితే ఏంటంటే ఒక్కకే ఫస్ట్ 1 year షేడ్ ఇవ్వాలండి. స్టెమ్కి నీడపడాలి, ఆకు ఏమైనా ఎండబడాలి. దానికోసం అంటే అరటి ఏదైనా వేసుకోవచ్చు, అరటి వేసుకోవచ్చు, మునగ వేసుకోవచ్చు, బొప్పాయి వేసుకోవచ్చు. ఇది మొత్తం మేము 560 మొక్కలు వేసామండి చక్కెరకేళి. ఇప్పుడిప్పుడే మేము సేల్ కూడా పెట్టామండి. ప్యూర్ ఆర్గానిక్ కదండి. తిన్నాళ్ళందరూ చాలా తీయగా ఉన్నాయి అంటున్నారండి. ముందు చాలా స్వీట్గా ఉంటుందండి ఇది. యాక్చువల్గా ఏమవుతుందంటే చక్కెరకేళి కంటిన్యూ చేస్తే అంటే అరటి ఏదైనా సరే బలం అంతా ఇది లాక్కుని ఒక్కకి ఇటన్నిటికి బలం చాలదండి. ఇదంతా లాగేసుకుంటుంది. అది ఎదుగుతున్నప్పుడు ఇది ఉంచకూడదు ఇంకా. అందుకని ఫస్ట్ క్రాప్ అయిపోయి తీసేస్తాను. పక్కన ఉన్న మొక్క దానిమ్మ చెట్టు అండి. మొత్తం 4 చెట్లు వేసాము. ఫ్లవరింగ్ అది కూడా బాగానే వస్తుంది. ఇది కనుక ఓకే అయితే మిగతా తోటలో కూడా వేద్దామని చెప్పి ట్రైల్కి వేసాం. రిజల్ట్ అది బాగానే ఉందండి. ఈ 2 మొక్కలు నేను చూపిస్తున్న 2 మొక్కలు దాల్చిన చెక్క. మేము దాదాపు ఒక 1 year అయింది వేసి దాల్చిన చెక్క. బెరడు, దాల్చిన చెక్క, ఆకు ఏమైనా బిర్యానీ ఆకు. దీనికి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది, అదే మరాఠీ మొగ్గ. దాల్చిన చెక్క షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది. స్పైసెస్ అంటే డిమాండ్ అనేది ఎప్పటికి తగ్గదు. 3 years అవగానే మళ్ళీ మొదలు దాకా కట్ చేసుకుని మళ్ళీ అదే పెరుగుతూ ఉంటుంది, అదే అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది 50 degrees సెంటీగ్రేడ్లోనూ తట్టుకుంటుంది, కూలింగ్లోనూ తట్టుకుంటుంది. దీనికి కూడా వాటర్ ఏమి అవసరం లేదంటారు. కానీ మేము అన్నిటితో పాటు డ్రిప్ ద్వారా దీనికి కూడా ఇస్తున్నాం వాటర్. కానీ ఇక మామూలు ఆర్గానిక్ కానీ అన్నీ దీనికి వెళ్తున్నాయి, మాన్యూర్స్ అన్నీ వెళ్తున్నాయి. రైతు వారీగా బోర్డర్ చుట్టూ వేసుకోవచ్చండి, మంచి లాభం అండి. ఆ పక్కన ఉన్న మొక్క ఎర్రచందనం మొక్క. బోర్డర్ చుట్టూ ఒక 40 మొక్కలు వేసాము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేయటానికి కానీ నరకటానికి కానీ అన్నిటికీ పర్మిషన్ ఆల్రెడీ జీవో ఇచ్చిందండి. అది వేసి 2.5 ఏళ్ళు అయిందండి. ఒక 15-20 years అయిన తర్వాత బాగా తయారవుతుంది. దాదాపు 20-25 feet దాకా వచ్చేసింది అనమాట అప్పుడే. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో ఇంకా లావు ఓవరాలి, ఇక్కడి నుంచి హైట్ ఆగిపోయి లావు ఓవరుతుంది అనమాట. అట్లా ఈ బొప్పాయి మొక్కకి పక్కన కట్టేసి ఉన్న మొక్క మిరియం మొక్క ట్రైల్ వేసాం. ఎలా ఉందంటే బాగానే ఎదుగుతుంది. తర్వాత ఒక్కలో తీసుకొచ్చి ఒక్క మీద కూడా పాకించాలి ఇంకొక 1 year 2 years తర్వాత. నా పక్కనున్న ఫ్రూటు గ్యాక్ ఫ్రూట్ అండి, GAC గ్యాక్ ఫ్రూట్. ఈ పందిరి కూడా తీగ జాతికి చెందిందనమాట. మేలు ఫిమేల్ అని 2 ఉంటాయండి. పాలినేషన్ అనేది కంపల్సరీగా చేయాలి మేలు ఫిమేల్కి. ఈ ఫ్రూట్ 4 కలర్లు వస్తుంది. మొత్తం 8 నెలలకే ఫైనల్గా వచ్చేస్తుంది నాటిన తర్వాత. 5 నెలల తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గ్రీన్ కలర్ వస్తుంది, సెకండ్ స్టేజ్ అది ఎల్లోగా మారిపోతుంది, థర్డ్ స్టేజ్ అది ఆరెంజ్గా మారుతుంది, ఫోర్త్ స్టేజ్ ఫైనల్ రెడ్ కలర్ రాగానే మనం కోసేయాలి. మేము ల్యాబ్లో టెస్ట్ చేయించాం. టమాటా కన్నా లైకోబిన్ 60 నుంచి 70 times ఉంది. బీటా కెరటిన్ అనేది క్యారెట్లో కన్నా 10 to 20 times ఉంది. అలాగే చర్మ సౌందర్యం, మామూలుగా చర్మం ముడతలు పడకుండా కానీ ఏజ్ ఎక్కువ కనపడకుండా, హార్ట్కి కానీ ఇటన్నిటికీ దీంట్లో చాలా ఉన్నాయి. వాళ్ళు నవ్వే డేస్లో క్యాన్సర్ అనేది కొన్ని సంవత్సరాలకి ఇంటికి ఒక క్యాన్సర్ అంటున్నారు. కాకపోతే ఆ కాకరకాయ జాతి చెందింది. డైరెక్ట్గా రెడ్ లోపల ఉంటుంది, అది తినొచ్చు. కానీ జ్యూస్ బెస్ట్ అండి. జ్యూస్ తాగితే షుగర్ వేయకుండా తేనె కూడా వేసుకోపోవచ్చు, ఇలాచి అలా అది వేసుకోకపోయినా జ్యూస్ తాగినా పర్వాలా. క్యాన్సర్ పేషెంట్లు మాత్రం రోజు తాగాలి. క్యాన్సర్ లేని వాళ్ళు వారంలో ఒక 2 నుంచి 3 సార్లు తాగాలి. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ కూడా తగ్గుతుంది. 6x6 పెట్టామండి. ఒక మగ మొక్కకే 4 ఆడ మొక్కలు ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము కవర్లు కప్పాము పక్కన. ఎందుకంటే పురుగు దాని మీద పాకినా దాని వైట్ కలర్లో వచ్చి పాడు చేస్తుంది, లేదంటే పొండేగా దాని మీద వాళ్తుంది. కాకపోతే కోతులు ఏం చేయవు, ముళ్ళుగా ఉంటే దీని జోలికి రావు. హనీబీ మేము కూడా తెచ్చాము. దానివల్ల పాలినేషన్ అవ్వట్లా. హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీగా చేసుకోవాలి ఇది. ఇంకోటి ఏంటంటే తేగ ఎప్పటికప్పుడు పాకించుకుంటూ ఉండాలి. అది ఆకు ఎండిపోతే అది రాలిపేస్తూ ఉండాలి. కొంచెం వర్క్ ఉంటుంది. మిద్దె తోట అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంటి మీదే 4 కర్రలు వేసుకున్న కాస్ట్లీ కాకపోయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క జాజికాయ జాపత్రి 2 ఒకే దానికి ఉంటాయి అనమాట. బిర్యానీలో దీనికి చాలా డిమాండ్ ఉంది, స్పైసెస్ అనేది. మేము ప్రస్తుతానికి 2 మొక్కలు, ఇంకో 10 మొక్కలు ఇవాళ కేరళ నుంచి తెప్పించి కేరళశ్రీ అనే వెరైటీ బాగుంటే కనుక మిగతా ల్యాండ్లో వేద్దామని ట్రైల్ తెచ్చామండి. ఒక 3-4 years పడతాయి ఇది. దీని లైఫ్ కేరళ వాళ్ళు చెప్పడం 100 years అని, కానీ 120 సంవత్సరాల క్రితం మొక్క కూడా ఉన్నాయంటండి. ఉన్న కొద్ది ప్రతి సంవత్సరం దీని కాపు పెరుగుతూ ఉంటుంది. 5 kgs 10 kgs 15 kgs అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఒక్క వేసుకోండి, ఒక్కక మధ్యలో ఇది వేసుకోమంటున్నారండి.
ఫస్ట్ 1 year 2 years షేడ్ ప్రొవైడ్ చేసుకోమంటున్నారు. షేడ్ ఎలాగంటే దాని పక్కన జనుము గోంగూరని పెంచుకోవచ్చు, లేదంటే 4 కర్రల బాది చుట్టూ ఒక గ్రీన్ క్లాత్ పైన వేసి అలా అయినా షేడ్ కాపాడుకోవచ్చు. లేదు కొంతమంది పామాయిల్, కొబ్బరి తోట, ముదురు తోట ఉంటుంది చూడండి, ఆ మధ్యలోనే వేసుకోవచ్చు. నీడ మాత్రం కంపల్సరీగా ఉండాలి. నా వెనకాల ఉన్న చెట్టు లక్ష్మణ ఫలం అండి. 12 types ఆఫ్ క్యాన్సర్స్కి అండి. మెయిన్ లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సరు, జెంట్స్ కన్నా ప్రోస్టేట్ క్యాన్సర్ అండి. మొత్తం 20 మొక్కలు తెచ్చాము. చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి కీమోథెరపీ బదులు లక్ష్మణ ఫలం తినిపిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని పౌడర్ చేస్తున్నారు. పౌడర్ చేసి 6 months నిల్వ ఉంటుంది, అది వాటర్లో కలుపు తాగొచ్చు. ఆకు కషాయాలకు కూడా క్యాన్సర్ చాలా మంచిది అంటున్నారు. మీరు చూస్తున్న మొక్క లవంగం మొక్క. ఈ ఒక 1.5 month అయింది వేసి, ఒక 5 years వరకు పట్టచ్చు. మేము ఒక 2 మొక్కలు ట్రైల్ వేసాం, ఓకే అనుకుంటే ఎక్స్టెన్షన్కి వెళ్తాం. యాక్చువల్గా అయితే కొంచెం నీడ ఉండాలంటారు, అందుకే కొంచెం కొబ్బరి పక్కన నీడ ఉన్న సాటే కొంచెం వేసాను. దీన్ని కొంచెం కూలింగ్ ప్రదేశాల్లోనే పెరుగుతుంది. నా పక్కన ఉన్న మొక్క లోంగోన్ మొక్క అండి. ఇందులో పింక్ పాంగ్ జాతి, ఇందులో ఇంకా 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఇది సపోటా కలర్లో షెల్ ఉంటుంది, అది తీసి డైరెక్ట్గా లోపల తినేయటమేను. సేమ్ మన ముంజి టేస్ట్ లాగా ఇంకా దానికన్నా ఇంకా బాగుంటుంది. మంచి ఫ్రూట్, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఊని ట్రైలో ఒక 4 మొక్కలు వేసాము, ఓకే అయితే ఇంకా తర్వాత ఇంకా వేద్దామని వేసి ఒక 2 months అయింది అంతేను. నా పక్కన ఉన్న ఈ మొక్క మకాడిమియా అండి. సౌత్ ఆఫ్రికాలో కెన్యా నుంచి ఒక నర్సరీకి వస్తే అక్కడి నుంచి తెప్పించాము. ఇదేంటంటే ఎడారి జాతి మొక్క. ఇది కూడా పక్కన ఇటు దగ్గర ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇట్లంతా కోతులు అవి కూడా ఏం చెయ్యవు. ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ అనమాట ఇది. ఈ మధ్య అందరికీ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్కి కానీ వీటన్నిటికీ చాలా బెనిఫిట్స్ ఉండేయండి. ఇది కూడా 3 సంవత్సరాలకి కాపుకు వస్తుందండి. మొత్తం మేము 54 మొక్కలు వేసాము. ఎర్ర నేల అనుకూలం ఉంటారు, వాటర్ నిల్వ ఉండకూడదండి దీనికి. నా పక్కన ఉన్న మొక్క మియాజాకి అని జపాన్ మోడల్ అండి. ఇది ఒక 3 years కాస్తుంది అనమాట. మేము వేసి ఒక 7 months అయింది. వైలెట్ కలర్లో వస్తాయి ఫ్రూట్స్, పండితే రెడ్ కలర్లో మారుతాయండి. కాయ చాలా తీయగా ఉంటాయి. ఒక 2-3 yearsలో వచ్చి కాపుకి వచ్చేస్తాయండి మాకు. మొత్తం మా పొలంలో 4 వేసాం, ట్రైల్ వేసాం అనమాట. ఈ సక్సెస్ అయితే ఇంకా ఎక్కువ వేస్తామండి. ఆ వెనకాల ఉన్న మొక్క పనస జాక్ ఫ్రూట్ అనమాట. ఇదేంటంటే 1 yearలోనే వచ్చేస్తుందండి కాపుకి. ఇది ఒకటి పింక్ కలర్, ఇంకోటి ఏమైనా రెడ్ కలర్ వేసాం. మామూలు పనస కాదు, అవి పెద్ద పెద్దవి ఉంటాయి. ఇది చిన్న చిన్న కేజీ నుంచి 3 kgs వరకు ఉంటాయి అనమాట. కమర్షియల్గా వేసుకున్నా కూడా బాగానే లాభమండి. ఇప్పుడు బాగా వియత్నాం పనస అని చాలామంది కొంటున్నారు. దానికి మార్కెట్ 365 రోజులు కాపు ఉంటుంది దానికి. ఇది 15x15 సైజు వేయాలండి. ఎకరానికి ఒక 200 నుంచి 250 వరకు పడతాయండి మొక్కలు. ఇది మామిడి చెట్లండి. పొనాస మామిడి 2, బంగినపల్లి మామిడి 2, రసాలు 2, మియాజాకి ఒక 4 వేసుకున్నాం అనమాట. ఇది అందులో ప్యూర్ ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఇంట్లో మంచి క్వాలిటీ తినాలి. పూత కూడా బాగానే వచ్చింది. వేసి ఒక 2.5 years అయిందండి. లాస్ట్ ఇయర్ 1.5 yearకే కాపు వచ్చింది. కొన్ని కాయలు మేము కోసు తిన్నాం, బాగుండే. నా పక్కన ఉన్న మొక్క రాంబోటాన్ మొక్క అండి. దీని ఫ్రూట్ రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. లోపల కూడా వైట్ కలర్లో చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా, షుగర్ వాళ్ళకి కానీ హెల్త్ కానీ చాలా టేస్ట్, చాలా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు భోజనాల్లో కూడా అయిపోయిన తర్వాత ఫ్రూట్ సలాడ్లో లాస్ట్లో పెడుతున్నారు అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇది రెడ్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్ ఉంది. మేము వేసిన రెడ్ కలర్. ఇది ఒక 3 years పడుతుంది అనమాట. మేము వేసి ఒక 2 months అయింది అంతేనండి. నా పక్కన ఉన్న మొక్క అవకాడో మొక్క. మేము ఏ టైప్స్ వేసామంటే ఇక్కడ అవకాడో, ఇది వెస్ట్ ఇండీస్ గ్రీన్ బల్బ్, ల్యాంబ్ హ్యాష్, రీడ్, ఎటింగర్, పింకర్టన్, ఈ 5 models వేసాము. మొత్తం 8 models వేసామండి. ఇది కూడా అవకాడో ట్రయల్స్ వస్తున్నాము. ఇది కూడా 3 yearsలో వస్తుంది అంటున్నారు. బయట అవకాడో మార్కెట్ చాలా డిమాండ్గా ఉంది. ఇంగ్లీష్లో బటర్ ఫ్రూట్, తెలుగులో వెన్నపండు అంటారు. హెల్త్కి, హార్ట్కి కానీ వీటికి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. అడ్వాంటేజ్ క్యాన్సర్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా దీన్ని సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం అన్నారు దీన్ని. సేమ్ మామిడి ఎలా కాస్తుందో సేమ్ ఇది కూడా అలాగే కాస్తుంది. కాకపోతే ఫస్ట్ 1-2 years దీనికి షేడ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. 3 feet ఎదిగిన తర్వాత ప్రాబ్లం ఉండదు. ఇక ఇది కూడా ఒకదానికి ఇంకోదానికి 15x15 సైజు. ఎకరం వేసుకునే వాళ్ళకి 225 మొక్కలు పడతాయి. ఉన్న ఒక 2 ట్రైలు, కాశ్మీరీ రేగు 2, సిమ్లా రేగు 2, మామూలు యాపిల్ బేర్ రేగు 2 అట్లా ట్రైల్ వేసామన్నమాట. అది సక్సెస్ అయితే తర్వాత కంచెలు అమ్మటేద్దామని బోర్డర్ ఫెన్సింగ్ చుట్టూ. ఇది మదర్ కల్చర్. మేము మంత్లీ 3 times డ్రిప్ ద్వారా దీన్ని పంపిస్తాము. అక్కడ 4 డ్రమ్ములు ఉన్నాయి. ఒక డ్రమ్ములో NPK, ఒక డ్రమ్ము ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్, ఇంకో డ్రమ్ము వ్యామ్, ఇంకో డ్రమ్ ట్రైకో. ఈ 4 డ్రమ్ముల్లోంచి ఒక్కొక్క దాంట్లోంచి 25 liters, 4 నుంచి 100 liters ఇందులో ఈ పెద్ద వైట్ దాంట్లో పోసి మిగతా 400 లీటర్ల వాటర్ కలుపుతాము. ఒక 5 kgs బెల్లం. దీన్ని ఒక 1 రోజులు పులిగి పెడతాం. మళ్ళీ గ్యాప్ వచ్చిన చిన్న డ్రమ్ముల్లో మళ్ళీ ఒక 1/4 kg బెల్లం, మళ్ళీ వాటర్ ఫిల్ చేస్తాం. మళ్ళీ
అట్లా మంత్కి 3 టైమ్స్ మేము డ్రిప్ ద్వారా పంపిస్తాం. దీనివల్ల ఏంటంటే మంచి బ్యాక్టీరియా అనేది పుడుతుంది. వ్యాము ట్రైకోయిట్ వల్ల అంటే వేరు తెగుళ్ళు రానివ్వు. ఇంకోటి ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ చేరతాయి అన్నమాట. మనం ఇచ్చే ఆర్గానిక్ అంతా మొక్కకి చేరేటట్టు ఇవన్నీ చూస్తాయి అన్నమాట. ఇదే డ్రిప్ ద్వారా మేము సీవీడ్స్ సముద్ర నాచు కూడా 200 లీటర్కి 1 లీటర్ అది కలిపి 45 డేస్కి ఒకసారి అది కూడా పంపుతున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే భూమిలో మంచి న్యూట్రియంట్స్, దానివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మొక్కకు ఒక్కోసారి ఎక్సెస్ ఫుడ్ అయితే అది బ్యాలెన్స్ చేస్తాను అనమాట. అది ఇక్కడ ఈ తోటలో ఫస్ట్ చుట్టూ తేగది వేసి కాంపౌండ్ నిర్మించిన తర్వాత కొబ్బరి వేసాము. మళ్ళీ వక్క బాగుంటుందని వక్క వేసాము. వక్కకి నీడ కావాలనేమో చక్కెరకేళీలు వేసాము. చక్కెరకేళి వేసిన తర్వాత ఇక ఈ 3 కాకుండా మల్టీ లెవెల్గా రకరకాలు 28 రకాలు వేసామండి. రాబోయే రోజుల్లో వ్యవసాయం లాభదాయకంగా ఉండదని ఆలోచించి ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడుతుందని ఇట్లా రకరకాలుగా మల్టీ క్రాప్స్ వేసి ముందుకు తీసుకెళ్తున్నామండి. మిగతా రైతులు కూడా దాన్ని ఫాలో అయ్యి చేసుకుంటే రైతులందరికీ కూడా మంచి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ రైతు సోదరుల ఆశయం నెరవేరాలని, కృషికి తగ్గ ప్రతిఫలం అందుకోవాలని ఆకాంక్షిద్దాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లాలో శనగ సాగు చేసిన రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 2-3 సరైన ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పేరుకుపోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతోంది. ఏళ్లుగా ఎర్రశనగ సాగు చేస్తున్న రైతులు కాలక్రమంలో తెల్లశనగ కాక్టు, బోల్డ్ రకాలు సాగు చేయడం ప్రారంభించారు. తక్కువ కాలపరిమితి, అతి తక్కువ నీటి తడులతో పంట చేతికి రావడం, ఇక్కడి నల్లరేగడి నేలలు శనగ సాగుకు అనుకూలంగా ఉండటంతో అధిక శాతం రైతులు శనగ సాగుకు మొగ్గుతున్నారు. విస్తీర్ణం పెరుగుతుండడం, దళారీల ప్రమేయం ఎక్కువవడంతో ధర బాగా పడిపోయింది. ప్రస్తుతం వ్యాపారులు ఎర్రశనగలకు క్వింటాలకు 5,100 రూపాయలు, తెల్లశనగలకు 5,300 చొప్పున చెల్లిస్తున్న ధరలతో శనగ గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి శనగ పండిస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధరలు లేక కౌలు పెరిగి ఖర్చులు పెరిగి అవి కోల్డ్ స్టోరేజ్లో అట్నే ఆగిపోయి తీవ్ర నష్టం కలుగుతుంది మాకు. కౌలు 30,000 అవుతుంటే ఖర్చు 30,000 అవుతుంది. పండే పంట ఏమో 6 క్వింటాలు వస్తుంది. అవి ఏంటంటే 6 5 30,000 అంటే 30,000 నష్టం వస్తుంది. 2-3 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో సరుకంతా పేరుకొని కొనేవాళ్ళు లేక అందరూ అడుగుతుంటే బయట నుంచి తెలియటం ఏంటంటే విదేశాల నుంచి సరుకు వస్తుంది, అందువల్ల మనకి గిట్టుబాటు ధర రావట్లేదు. అది అలా తెలుస్తుంది మాకైతే. శనగ సాగుకు ఎకరాకు దాదాపు 20,000 వరకు కౌలు అవుతోందని, సాగు ఖర్చు దాదాపు 30,000 వరకు వస్తోందని రైతులు చెబుతున్నారు. ఏటికేడు సాగు ఖర్చులు పెరిగాయే తప్ప ధరలు మాత్రం పెరగకపోవడంతో నష్టాలు తప్పడం లేదంటూ రైతులు వాపోతున్నారు. సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతోనే గత 3 ఏళ్లుగా శీతల గోదాముల్లోనే మూలుగుతున్నాయంటూ రైతులు చెబుతున్నారు. ఇదివరకు బోల్ట్ శనగలు 12,000 13,000 ఉండేవి. ఇప్పుడేమన్నా 7-8,000కే వచ్చింది. ఇక్కడ రైతులు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. శనగ పరిస్థితి బాగా దారుణంగా ఉందండి. మాకు ఎకరాకి 60,000 ఖర్చు అవుతుంది. ఇలా ఏమో మాకు 7, 8, 6 అట్ట అవుతాయి. అవి 5 లేకలు అమ్ముడు సగం నష్టం. 30,000 వస్తాయి. 30,000 వస్తే 30,000 నష్టమే. కోల్డ్ స్టోరేజ్లో ఒక 500 క్వింటాలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఇట్నే ఉంది మార్కెట్. మొన్న ఒక టైంలో ఒక 10,000 ఉన్నాయి, అప్పుడు అమ్ముకుందాం అనుకున్నాం. 2 రోజులు అటు ఇటు ఉండేళ్ళకి తప్పని కొనేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు బేరం కూడా జరగటంలా. మేము శనగ గత 3 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. ఈ మార్కెట్ సంక్షోభం వల్ల అమ్మలేకపోయాము. అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు 5,000కి అడుగుతున్నారు. 5,000కి అమ్మితే మాకు ఎకరానికి 30,000 వస్తాయి. ఖర్చు అయితే 60,000 అయింది ఎకరానికి. ఈ లాసుల వల్ల భయపడి అమ్మటం ఆపేసామని ఉన్నాము. కోల్డ్ స్టోరేజ్కి ఒక్కింటికి 163 రూపాయలు సంవత్సరానికి రెంట్ వేస్తారు వాళ్ళు. దానికి కూడా సిద్ధమయ్యి ఆ ఏసీల్లోనే ఉంచాము. ఈ సంక్షోభం నుంచి కాపాడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు శనగను కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.